నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సతీమణి జ్యోతి ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. పరకాల 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి దుంపేటి నాగరాజు తిరుగుతూ ప్రచారం చేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని నాగరాజ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినా విలీన గ్రామాల్లో తట్టడు మట్టి కూడా పోయలేదన్నారు. యాసంగి పంటకు ఇవ్వవలసిన రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేసిందన్నారు. 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ మాజీ చైర్మన్ నల్లెల్ల లింగమూర్తి, సీనియర్ నాయకులు గోపు భాస్కర్, రవి, సుధాకర్, వార్డ్ ఇన్ఛార్జీలు వెంకటేశ్వరరావు, సదానందం, కృష్ణమూర్తి, శివ పాల్గొన్నారు. 2000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు వచ్చుతాయి, పెట్రోల్ కు 500 ఇవ్వమని. నడిచి నీ కాళ్ళు వస్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు వెతుతాడు. ఎందుకంటే అది పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 వెయ్యి నిన్ను అడుక్కోవాలి. అందుకే పేదల కోసం కొడుకు మీదనో, కోడల మీదనో, బిడ్డ మీదనో, అల్లుడి మీదనో ఆధారపడకుండా మందు గోళీలు కొనుక్కోవాలనుకున్నా, మనవాడికి చాక్లెట్ వడియాలన్నా ప్రతి నెల 4000 రూపాయలు నీ ఖాతాలో వేసే బాధ్యత సోజమ్మ తీసుకున్నది. మాత్రం పెద్దగా ఉంటుంది, ఇదే రకంగా నమస్తే పెట్టి రేపు నమస్తే పెట్టలేదనుకో నేనున్నా సరేనా. మా అల్లుడు కౌన్సిలర్ అని చెప్పుకోవాలి మీరు. మేము అల్లుడికే గుర్తించుదామని అనుకున్నాం అందరూ, మా ఇంట్లో అందరూ మళ్ళీ